నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో స్వర్ణకార సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యక్ష ఎన్నికల్లో గజ్వేల్ పట్టణాధ్యక్షులుగా మూటకోడూరు బాలాచారి గెలుపొందారు. ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ చారి, ప్రధాన కార్యదర్శిగా ఆంజనేయులు చారి, కార్యదర్శిగా శ్రీకాంత్ చారి, కోశాధికారిగా నరసింహాచారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం సీనియర్ నాయకులు పరమేశ్వరాచారి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన స్వర్ణకార సంఘం కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపి స్వర్ణకార సంఘం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన గజ్వేల్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు మూటకోడూరు బాలాచారి మాట్లాడుతూ తన మీద నమ్మకంతో తన గెలుపు కోసం ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. స్వర్ణకార సంఘం అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. चार विषय बाकी సోదరులకు నేను శ్రమ తీసుకొని పని చేస్తాను, అందుకు వాళ్ళకు కృషి చేస్తాను. నాకు సహకారంగా ఎల్లవెల్ల అందరూ మాకు కలిసి ఉండాలి, మతి ప్రతి మీటింగ్కు రావాలని కోరుకుంటున్నాను. అభివృద్ధులకు నేను తోడ్పడతాను. అందరికీ కృతజ్ఞతలు. అన్నగారుగా సభ్యులు బాడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి అన్ని బాధ్యతలు పక్క అధ్యక్షునికి అప్పచెప్పడం జరుగుతుంది. ఇంతవరకు అందరి సలహాతోటి, అందరి సహకార సభ్యుల సహకారంతో ఇంతవరకు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా దాన్ని నిర్విఘ్నంగా అంత మంచి సంకల్పంతో ఇంకా బాగా చేస్తారని చెప్పని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. సంఘ సభ్యులకు, పెద్దలకు, తోడి సభ్యులకు, పత్రికా విలేకరులకు, ఈసీ జడ్జిమెంట్ కాపీ వాళ్ళు మాకు ఎంతో సహకారం చేసినందుకు వాళ్ళ పేరు పేరున ధన్యవాదాలు. గతంలో చిన్న బాడీ ఏర్పాటుతో సంఘం ఏర్పాటు చేసినాం. అదేవిధంగా మన కృష్ణమాచారి, లక్ష్మణాచారి, తోటి సభ్యులు, పెద్దలు, మన మురళీధర్ చారి అధ్యక్షులు, నా తోటి కార్యవర్గం. చిన్న బిల్డింగ్ ఉండే మనకు ఒక ఈ కేసీఆర్ గారు మనకు ఒక 36 లక్షల నిధులతో శాంక్షన్ చేసినందుకు వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు. మనకు అమ్దిపురం మాదాశ్రీను మార్కెట్ కమిటీ చైర్మన్ హరీష్ అన్న దగ్గర గారికి తొలకపోవడం జరిగింది. మాకు 36 లక్షలు కూడా శాంక్షన్ చేసి మళ్ళా ఇంత బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా కూడా మాకు మళ్ళా కూడా ఈ రూలింగ్ గవర్నమెంట్లో వెళ్ళిపోవడం జరిగింది. రూలింగ్ గవర్నమెంట్ బోర్డులో మాకు 30 లక్షలు కూడా శాంక్షన్ చేసిండు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోవడం జరిగింది.
దానివల్ల మా నిధులు కూడా ఆగిపోవడం జరిగింది. మా తోటి సహకారంతో 10 లక్షల రూపాయలు ఏర్పాటుతో మన కాంపౌండ్ వాల్ కూడా నిర్వహించడం జరిగింది. మన సభ్యులు ఒక్కొక్క రూపాయి కూడబెట్టి కూడా ఈ సంఘ భవనంకు జాగా ల్యాండ్ పెద్దలు కొనడం జరిగింది. ఈ ఒక ఇంత నిర్మాణం కొరకు మన సంఘ సభ్యులందరూ నా తోటి సహకారంతో నా వెలవెలలా ఎంబడిగా ఉండి మరి కూడా ఇంకా కూడా సభ్యులందరూ నా తోడ్పడి ఉంటారని నేను మరి వెల్లవెల్లలా కోరుచున్నాను. జై విశ్వకర్మ. జై మీడియా మిత్రులకు మరియు ఇంత ఘన విజయంగా ఎలక్షన్ నిర్వహించిన ఎలక్షన్ కమిటీకి మరియు ఓటింగ్లో పాల్గొన్న స్వర్ణకార సంఘ సభ్యులకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అలాగే స్వర్ణకారుల ఐక్యత ఈరోజు పక్క సంఘాలకు కూడా పాకింది. మన ఎలక్షన్స్ గురించి ఎన్నో సంఘాలు ఇలా వచ్చి ఈ సంఘ భవనంలో పర్యవేక్షించి చాలా ఆనందంగా వెళ్ళారు. ఇదంతా మన స్వర్ణకారుల ఐక్యతతో సాధ్యమైంది. కావున స్వర్ణకారులందరూ మాకు ఇంత ఐక్యంగా ఉండి ఈ ఎలక్షన్ కమిషన్ బాధ్యత చాలా అద్భుతంగా నిర్వహించింది. ఈ ఎలక్షన్ కమిటీకి మేము స్వర్ణకార సంఘ సభ్యుల తరఫున మరియు మా కొత్తగా ఏర్పాటైన కార్యవర్గం తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై విశ్వకర్మ.